జై శ్రీరామ్ అందరికీ. అమర్నాథ్ యాత్ర 2024లో మొదటిసారిగా ప్రారంభమయ్యిందండి. మన అందరము తొలి దర్శనం చేసుకుందాం రండి. ఇక్కడ మొదటగా మిలిటరీ వాళ్ళే ఉంటారండి. ఎక్కువ మటుకైతే ఫస్ట్ ఓపెన్ చేసి ఇదంతా డెకరేషన్ చేసి అప్పుడు వాళ్ళు అన్నీ అక్కడంతా సెట్ చేసిన తర్వాతనే మామూలుగా మనం వెళ్ళటానికి దర్శనానికి ఉంటుందండి. ఇది ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఎండాకాలంలోనే స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ కొంచెం వెళ్ళటానికైతే కొంచెం ఇబ్బందికరమే. హెలికాప్టర్ ఉంటే కొంచెం పర్వాలేదని అంటారు. మామూలుగా అయితే గోడాల మీద అంటే గుర్రాల మీద డోలీ అంటారు కదా, అలాగా. లేకుంటే నడకదారిలో వెళ్తే 14 కిలోమీటర్సా 16 కిలోమీటర్సా ఐడియా లేదు, అంత దూరం ఉంటుందని అంటారు. మనం పైకి వెళ్ళిన కొద్దీ ఎందుకంటే మనకు ఆక్సిజన్ అందదు, అందువల్ల కొంచెం పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడతారని చెప్పేసి అని అంటారు. అందువల్ల కొంచెము అన్ని టెస్టులన్నీ మెడికల్ టెస్టులన్నీ అయిన వాళ్ళకైతేనే ఇక్కడ మన దర్శనానికి ఇక టికెట్స్ అవి బుక్ చేసుకోవడానికి ఉంటుందండి. మామూలుగా అయితే అందరిని ఎవరిని పడితే వాళ్ళ హార్ట్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్న వాళ్ళు అయితే వాళ్ళని అసలు వెళ్ళనివ్వరు అక్కడికి. మనకి ఇక్కడ అమర్నాథ్ యాత్ర టికెటే బుక్ కాదన్నట్టు. ఏ ప్రాబ్లం లేని వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళనే ఇక్కడ పంపిస్తారు. ఎందుకంటే పైకి వెళ్ళినా కొద్దీ మనకు ఆక్సిజన్ తక్కువ అవుతుంది కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఒక్కోసారి అక్కడే మనకు ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. అందుకోసమనే అందరము అమర్నాథ్ దర్శనానికి వెళ్ళలేము కాబట్టి మనం ఇక్కడ దర్శించుకుందామండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.